మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. మరి యొక్క రక్షణ మార్గం చాలనందు విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి యొక్క దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మనమందరము సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. క్రిస్మస్ ఆనందాలని పంచుకుంటూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో కూడా పాల్గొంటూ ప్రభువును స్తుతిస్తున్న మన జీవితాల్లో ఈ పండుగలు అన్నీ కూడా నిజమైన పండుగలుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని ప్రేరేపించి మరి యొక్క శ్రేష్టమైన కార్యక్రమంలో మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాలకు నిజమైన పండుగ ఏ విధంగా ఇవ్వబోతున్నారనే సత్యాల్ని మాట్లాడాలని మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అందును బట్టి రండి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో నిజమైన పండుగనిచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి జీవము కలిగిన మాటల్ని మీరందరూ కూడా విని బలపడాలని నేను ఎంతో ఆశపడుచు ఉన్నాను. మీ అందరి కుటుంబాల కొరకు మేమును మా సంఘ బిడ్డలను అందరూ కూడా అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరి జీవితాల్లో ప్రభు అయిన యేసయ్య నిశ్చయముగా నిజమైన పండుగ, నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. నిశ్చయంగా మేము ప్రార్థన చేస్తున్నాం. నేటి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేద్దాం. మొదటిగా నిర్గమకాండ గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. అందుకు మోషేయు యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళెదము అనెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క అద్భుతమైన మొదటి మాసంలో అనేకమైన సంతోషకరమైన పండుగ వాతావరణంలో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరితో మీరేం నేరుగా మాట్లాడండి. పండుగలో ఏ విధమైన ఆశీర్వాదం, ఏ విధమైన దీవెన ఇవ్వబోతున్నావో, నిజమైన పండుగ, నిజమైన ఆనందము నీ బిడ్డల జీవితంలో ఏ రీతిగా నీవు ఇచ్చుచున్నావో నేరుగా మాట్లాడి నీ బిడ్డలను బలపరిచి మీరే మహిమ పొందమని అల్పముండైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసిన నీ జీవము కలిగిన మాటలతో నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేటి యొక్క అద్భుతమైన ఈ పండుగ కాలంలో యేసయ్య మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యములు ఏమనగా, పండుగలో ఆయన విమోచన కలుగు చేసి ఆయన ఆరాధించే బిడ్డలుగా చేస్తానని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు మనం చదివినటువంటి భాగంలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఎంతో కష్టాల మధ్యలో ఉన్నారు, కన్నీళ్ల మధ్యలో ఉన్నారు. వారికి పని చేస్తున్నారు కానీ సరైన ఆహారము కానీ సరైన వస్తువులు కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మోషేను వారిని విడిపించేటువంటి నాయకుడిగా దేవుడు పంపించి వారిని విడిపించటానికి సిద్ధపడినటువంటి వేళల్లో దేవుని బిడ్డలారా, వారితో మాట్లాడుతున్న సత్యములు ఏమిటంటే, మేము మా కుటుంబాలు, మా పిన్నలు, మా పెద్దలు అందరూ కూడా యెహోవాకు పండుగ చేయాలి. ఆ పండుగ ఎలాగున అంటే, మేము ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారాగా మేము పండుగ చేయాలి గనక మాకు విడుదల కావాలి అని వారు అడుగుతారు దేవుని బిడ్డలారా. కానీ అక్కడ ఫరో ఏమాత్రం కూడా ఒప్పుకోడు. మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు, కానీ ఇక్కడే పని చేయాలి, ఇక్కడే కష్టపడాలి, ఇక్కడే మాతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అపవాది లోకము కూడా అదే నేటి కాలంలో కోరుకుంటూ ఉంది. లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలనుకుంటున్నాం, ఆచారాల నుంచి బయటికి రావాలనుకుంటున్నాం, లోక సంబంధమైన క్రియల నుంచి బయటికి రావాలనుకుంటున్నాం. కానీ సాతాను ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఫరో వలె మనుషులందరినీ ఆ బానిసత్వంలోనే బంధించాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ నిజమైన పండుగ మీకు ఎప్పుడు అంటే, ఈ లోక బానిసత్వం నుండి, పాపము నుండి, బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడే మీరు నిశ్చయముగా నిజమైన పండుగ చూస్తారు, నిజమైన ఆనందం చూస్తారు. అందుకనే మోషే ప్రయాసపడ్డారు. అక్కడ 10 అద్భుతాలు చేశారు.
ఆ విధంగా వారిని ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ కనాను పట్టణానికి అందరినీ తోడుకొని వెళ్ళారు. అలాగనే ఈ రోజున కూడా మన తండ్రిని యేసయ్య మనం కోరుకునేది అదే. ఈ లోకమనే బానిసత్వం నుండి మీరు బయటకు రావాలి, లోకమనే పాపంలో నుండి మీరు బయటకు రావాలని మన ప్రభు అయిన యేసయ్య మన పట్ల ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన వారి జీవితాల్లో ఒక సంశయం ఉంది, ఒక సందేహం ఉంది. అయ్యో, నా ప్రభు ఎప్పుడు నన్ను దీవిస్తాడు? సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన మహిమపరుస్తున్నాను, కానీ నా జీవితంలో ఇంకా ఆ కష్టాలు కన్నీళ్లు నన్ను శోధిస్తూనే ఉన్నాయని ఎంతగానో బాధపడేవన్నారు నా ప్రియబిడ్డలారా. కానీ ఆ తండ్రి అయిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. కొంచెము కాలము తరువాత నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నాను, నేను మిమ్మల్ని దీవించబోతున్నాను, నేను మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాను. ఆ కొంచెము కాలం ఒప్పుగా పట్టాలి దేవుని బిడ్డలారా. ఆ కొంచెము కాలం ఒప్పు పట్టలేకపోతే మన జీవితంలో మనం ఏమీ పొందుకోలేము దేవుని బిడ్డలారా. ఒక పేదవాడైనటువంటి ఒక వ్యవసాయదారుడు తన యొక్క జీవితంలో వ్యవసాయం చేస్తున్నాడు, కానీ సరైన ఆదాయం లేక ఎంతో బాధపడుతున్నాడు. అతనికి ఎవరో ఒక సలహా ఇచ్చారు. తనకున్నటువంటి ఆ యొక్క 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని అతను పండిస్తూ ఉన్నాడు. కానీ వారి సలహా ఇచ్చారు ఏంటంటే, ఈ వ్యవసాయం వల్ల నువ్వు దీవించబడలేవు, కానీ ఈ పొలము అమ్మి మన ఊరు చివర ఉన్నటువంటి పెద్ద కొండను నువ్వు కొన్నట్లయితే, ఆ కొండను నువ్వు తవ్వినట్లయితే, ఆ కొండల మధ్యలో ఒక గని ఉందని చెప్తున్నారు, అప్పుడు నువ్వు కోటీశ్వరుడు అవుతావని చెప్పారు. ఆ మాటలు నమ్మి అతనికి ఉన్నటువంటి ఆ 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మివేసి అతను అక్కడి నుంచి తన యొక్క గణపము పార అన్నీ తీసుకుని వెళ్ళి ఆ కొండను తవ్వడం ప్రారంభించాడు. ఆ విధంగా 10 రోజులు తవ్వాడు, 20 రోజులు తవ్వాడు, మరి ఆ విధంగా నెల రోజులు తవ్వాడు, 5 నెలలు తవ్వాడు, 10 నెలలు తవ్వాడు, కానీ ఆ కొండలో నుంచి ఏ నిధి బయటికి రావట్లేదు. ఇక చిట్ట చివరికి తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన భార్య పిల్లని ఆహారం పెట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక నేను చాలా మోసపోయాను, ఇక కొండ లేదు, నిధి లేదు, మరి అలాగే నా వ్యవసాయం లేదు, అన్నీ కోల్పోయి నేను మోసపోయాను, కాబట్టి ఇప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను అని చెప్పి తన భార్యతో చెప్పారు. అమ్మా, ఈరోజు నేను తవ్వడానికి వెళుతున్నాను, వస్తే నేను నిధితో వస్తాను, లేనట్లయితే నేను ఇక రాలేనని చెప్పి అతను వెడుతూ ఒక పురుగుల మందు ఒక చిన్న బాటిల్ కొనుక్కుని దాన్ని కూడా తీసుకుని వెళ్ళాడండి. ఆ విధంగా వెళ్ళి ఉదయం అంతా కూడా తవ్వుతున్నాడు. మధ్యాహ్నం వరకు తవ్వాడు, సాయంకాలం వరకు తవ్వాడు, కానీ ఏ నిధి కూడా రాలేదు. ఇక ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఏమని అంటే, ఇక నేను బ్రతకడం వేద్దాం, నేను బ్రతికి ఉండి కూడా నా భార్య పిల్లలను పోషించలేను, కాబట్టి ఈ పురుగుల మందు సేవిస్తానని చెప్పి ఆ గుణపాన్ని కోపంతో ఒక్కసారిగా ఒక పోటు పొడిసి ఆ యొక్క తవ్వుచున్న చోటన మరి తన యొక్క బాటిల్ తీసుకుని ఆ పురుగుల మందుని తాగివేసి అక్కడికే నొగర్లు కక్కుకుంటూ పడిపోయాడు. ఆ సమయంలో దారిని వెళుతున్న వారందరూ కూడా వచ్చారు. అయ్యో, ఈ వ్యక్తి రోజు కొండను తవ్వేవాడు కదా, ఏమైంది అని చెప్పి వచ్చారండి. ఆ సమయంలో అతను నొగర్లు కక్కుతున్న వేళల్లో ఆ సామాన్లన్నీ సర్దుతున్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి గబగబా ఆ గుణపాన్ని లాగి సామాన్లన్నీ తీద్దామని చెప్పి ఆ గుణపాన్ని గట్టిగా బయటకు లాగేటప్పటికల్లా ఆ గుణపం వెంబడి గని బయటకు వచ్చిందండి, బంగారు నిధి బయటకు వచ్చిందండి. దేవుని బిడ్డలారా, అంతకాలం కష్టపడ్డాడు, కానీ ఒక్క నిమిషం ఆగలేకపోయాడు. అతను ఒక్క నిమిషము ఆగి ఆలోచన చేసినట్లయితే అతను నిధిని పొంది ఉండేవాడు, కానీ అతను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల తన నిధిని పొందలేకపోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. ఈ రోజున ప్రభు బిడ్డలైన మీ అందరి జీవితాల్లో నేను తెలియచేస్తున్నాను, దేని బిడ్డలారా, ఎంతవరకు ఒప్పుగా పట్టావు, ఎంతవరకు కష్టపడ్డావు, ఎంతవరకు ప్రయాసపడ్డావు, ఇంకొంచెము కాలం ఒప్పుగా పట్టు, ఇంకొంచెము కాలము ప్రార్థన చేయి, ఇంకొంచెము కాలం ఉపవాసం ఉండు, ఇంకొంచెము కాలం భక్తి చేయి. కొంచెము కాలంలో దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. కనుక నీ జీవితంలో ఏ తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవద్దని దైవజనుడిగా తెలియచేస్తూ ఉన్నాను. ఆయన నీ జీవితంలో నీకు విమోచన ఇచ్చి, విడుదలని ఇచ్చి, నీ జీవితంలో నిజమైన పండుగ ఇవ్వాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి అది నిర్గమకాండ గ్రంథములో 12వ అధ్యాయములో 17వ వచనం చూసినట్లయితే, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీ తరములన్నిట
ఈ దినమును ఆచరింపవలను, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, పండుగలో ఈ పస్కాను మీరు ఆచరించాలి, సంహార దూత నుండి రక్షణ పొందాలి. ఇక్కడ పులియని రొట్టెల పండుగ అనేటువంటిది నిత్యమైన కట్టడగా ఉండాలని తండ్రి అయిన దేవుడు వారికి బోధిస్తూ ఉన్నారు. ఎందుకనగా ఈ యొక్క పులియని రొట్టెల పండుగ అనేటువంటిది అక్కడ సంహార దూత వచ్చి వాళ్ళ మొదటి కుమారుల్ని, మొదట పుట్టిన వారినందరినీ హతమారుస్తున్నప్పుడు వారు పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని వారు కమ్ములకు, ఆ యొక్క గుమ్మము యొక్క కమ్ములకు రాసినప్పుడు వారికి అద్భుతమైనటువంటి విడుదల కలిగినట్లుగా ఏ యొక్క సంహార దూత వారిని తాకలేదు. దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితాల్లో కూడా యేసు రక్తం మన గుమ్మాలపై ఉన్నప్పుడు, మన జీవితాల మీద ఉన్నప్పుడు, మన కుటుంబాల మీద ఉన్నప్పుడు ఏ సంహార దూత మిమ్మల్ని తాకదు. అప్పుడు మీరు నిశ్చయంగా సంతోషకరంగా నిశ్చయముగా నిజమైన పండుగను చేసుకుంటారు. కనుక ఆ సంహార దూత నుండి విడిపించినటువంటి దేవుడు అనేకులను రక్షిస్తూ ఉన్నారు. మా యొక్క సంఘములో కూడా మేము సభలు ఏర్పాటు చేస్తున్న వేళల్లో మొదటి రోజునే ఒక కుమారుడు మరి యొక్క భయంకరమైనటువంటి పురుగుల మందు సేవించాడు. ఆ సమయంలో అతని కొరకు ప్రార్థన చేశాం. అతను అది రెండవసారి తాగాడు. ప్రభువా, ఇతన్ని రక్షించాలి, ఈ సభలకు ఆటంకం రాకుండా నీవు అతన్ని రక్షించాలని చెప్పి ఆ యొక్క వెంకటేష్ అనే కుమారుడు కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రి అనే దేవుడు ఆశ్చర్యకరంగా అతను బ్రతికించారు. ఆమేన్, హల్లెలూయా. అపవాది అయితే సంహరించాలని చూశాడు, అపహరించాలని చూశాడు, చంపివేయాలని చూశాడు. కానీ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన యేసయ్య మా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డను రక్షించిన వారై ఉన్నారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక మీరు కూడా నమ్మండి, సంహార దూత నుండి మన బిడ్డలను రక్షించేది మన యేసుక్రీస్తు ప్రభువారు. మూడవదిగా చూసినట్లయితే మార్కు శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచనని కోరుచున్నావని అడుగగా 15వ వచనం మనం చూసినట్లయితే, అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 అక్కడికి పంపెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ పస్కాకు పండుగకు సిద్ధపాటు చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజున ఈ పండుగ వాతావరణంలో నీవు కూడా ఏమీ సిద్ధం చేయలేకపోతున్నావా? నీ ఇంటి కొరకు, నీ బిడ్డల కొరకు ఏమీ సిద్ధము చేయలేని పరిస్థితుల్లో ఉన్నావా? నీ కుటుంబ సభ్యులందరూ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉండి సిద్ధపాటు లేదని చింతిస్తూ ఉన్నావు. ఆ రోజున శిష్యులు కూడా అలాగే చింతపడ్డారు. మనం ఎక్కడ సిద్ధపాటు చేయాలి? కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇదిగో మీరు ఈ మార్గంలో వెళ్ళండి, మీకు ఒక నీళ్ల కుండ మోసుకొని వెళ్ళే వ్యక్తి మీకు కనబడతారు, అతని వెంబడి వెళ్ళి ఇదిగో మీ యొక్క బోధకుడు మరి యొక్క గదిని కావాలని కోరుతున్నారు అని మీరు అడిగినట్లయితే, ఎక్కడ సిద్ధపరచమంటారు అని అడిగినట్లయితే, అతను మరి సామగ్రితో నింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి యొక్క గదిని మీకు చూపిస్తారు. సిద్ధపరచబడినటువంటి ఒక గది. ఈ రోజున ఈ పండుగలో, ఈ సంతోషంలో దేవుని బిడ్డలారా, మీ కొరకు ఏమీ సిద్ధపాటు లేదనుకుంటున్నారా? యేసేను అడిగితే ఆయన నీళ్లకుండానగా పరిశుద్ధాత్ముడు నీవు అడిగినట్లయితే ఆ పరిశుద్ధాత్ముడు నీకు నిండుగా అమర్చినటువంటి, నిండుగా నింపబడిన, ఆశీర్వాదాలతో నింపబడిన మంచి గదిని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. బహుమానంగా ప్రభువు ఇవ్వబోతున్నాడు. అమర్చినటువంటి ఇల్లును ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు నమ్మాలి, విశ్వసించాలి. అయ్యా, నాకు సొంత ఇల్లే లేదండి, సొంత గది లేదండి, సొంత అద్దె ఇంట్లోనే మా జీవితం గడుపుతున్నామని నువ్వు చింతపడుతున్నావేమో. కానీ నీ దేవుడు నీకు ఒక మంచి ఇల్లు ఇవ్వగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు. ఒక పెద్ద కాంట్రాక్టుదారు దగ్గర ఒక చిన్న తాపీ మేస్త్రి పనిచేస్తున్నాడు, ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ తాపీ మేస్త్రితో ఆ యొక్క యజమానుడు చెప్పారు, అయ్యా, ఒక అద్భుతమైన బిల్డింగ్ నువ్వు కట్టాలి, ఒక అద్భుతమైన భవనం, ఇప్పటి వరకు కట్టిన వాటిల్లో మరి వాటికంటే కూడా గొప్పది కట్టాలని చెప్పారటండి. అన్ని న్యూ టెక్నాలజీతో కట్టాలని చెప్పినప్పుడు ఆ తాపీ మేస్త్రి ఎంతో నమ్మకంగా, ఎంతో అద్భుతంగా, వారెంతో గొప్ప టెక్నాలజీ పెట్టి ఎక్కడెక్కడి సామాగ్రి తెచ్చి నమ్మకంగా అద్భుతమైన ఇల్లు కట్టారు. ఎందుకని కట్టాడంటే ఆయన ఏమనుకున్నాడంటే అండి, తన యజమానుడు కొరకే కట్టిస్తున్నాడేమో ఇల్లని మరి జాగ్రత్తగా కట్టాడట. చాలా జాగ్రత్తగా కట్టి అన్నీ కూడా తలుపులు, కిటికీలు, గుమ్మాలు అన్నీ పెట్టించేసి దానికి రంగులు వేయించి
చక్కగా దానికి తాళం వేసి ఆ తాళం పెట్టుకుని ఆ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యగారు, మీరు ఒక ఇల్లు కట్టమని చెప్పారు, ఇదిగో చూసుకోండి, మీరు వెళ్ళి మంచిగా ఉందా ఇల్లు, మంచిగా సిద్ధం చేశాను, ఇదిగో ఆ తాళం చెవి మీకు ఇవ్వాలని నేను వచ్చానని చెప్పారు. ఆ తాళం చెవి తీసుకున్నటువంటి ఆ యొక్క ఓనర్ గారు తీసుకునగానే ఆ యొక్క తాపి మేస్త్రి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పటికీ, అయ్యా వెనక్కి రండి ఒకసారి అని మళ్ళా పిలిచారు ఆ యొక్క యజమానుడు. ఆ యొక్క కాంట్రాక్ట్దారుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ ఇల్లు నేను కట్టించింది ఎవరి కోసమో కాదు, ఇది నీ కోసమే నేను కట్టించాను. ఈ ఇంటిలో నీవే నివసించు, ఎందుకంటే నీకోసం నేను వివరణ తెలుసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు పనిచేస్తున్నావు, కానీ ఒక్క చిన్న సాల్తీ కూడా దొంగిలించకుండా చాలా నమ్మకంగా నువ్వు పనిచేసావు. కానీ నీ ఇంటికి వచ్చి చూస్తే నీవు ఉండడానికి సరైన ఇల్లు లేదు, నీ పిల్లల్ని పెంచుకోవడానికి సరైన వస్తువులు లేవు, అలాగే ఆ అద్దింటి వాడు కూడా నిన్ను బయటికి గెంటి వేయడానికి చూస్తున్నాడని నాకు తెలిసింది. నువ్వెంత నమ్మకంగా ఉన్నావు, కానీ ఇన్ని కష్టాలు పడుతున్నావు. కాబట్టి ఈ ఇల్లు నీ కోసమే నేను కట్టించాను, కాబట్టి ఈ ఇంటిలో నీవు నీ కుటుంబ సభ్యులు నివసించండి అని చెప్పి ఆ యొక్క తాళపు చెవిని అతనికే ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య కూడా నమ్మకస్తులైన వారిని దీవించే దేవుడండి, అద్భుత రీతిగా ఆయన ఆశీర్వదించే దేవుడండి. నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఒక అద్భుతమైన గృహాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ 2024 నూతన సంవత్సరంలో నీవు నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పి యేసు క్రీస్తు సన్నిధిలో నీవు విశ్వసించు. ఆ ప్రభు అయిన యేసయ్య ఈ 2024లో నీకు అద్భుతమైన గృహము దయచేయును గాక అని మేము పలుకుచూ ఉన్నాం. ఆ తండ్రి అయిన దేవుడు నీకు గృహమును ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగనే 4వదిగా మనం చూస్తున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తున్నట్లయితే, మీరు పులిపిండి లేని వారును గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండి నైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నను పులియని రొట్టెలతో పండుగను ఆచరించెదము. ఈ యొక్క పండుగలో తండ్రి అయిన దేవుడు మనల్ని పులిపిండిని తీసివేయాలి అని మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక పులిపిండి అనగా ఏమిటి అంటే దుర్మార్గత, దుష్టత్వము, పాపము, లోక సంబంధమైనటువంటి క్రియలను మనము ఆ పులిపిండిని మనలోని తీసివేయాలి. పులిపిండి అనేది మన సాంప్రదాయంలో లేదు, కానీ ఆ యొక్క దేశాలు, ఇజ్రాయేల్ వంటి దేశాల్లో అక్కడ వారు రాత్రికాల సమయంలో పిండి ముద్ద తయారు చేసి ఆ ముద్దలో చిన్నది మనము పెరుగులో పాలులో కాసిన తర్వాత పెరుగు తోడెట్టినట్లుగా వారు ఏం చేస్తారంటే చిన్న పులిపిండి ముద్దను దానికి కలుపుతారు. అలా కలిపినప్పుడు ఆ ముద్దంతా కూడా పులిసిపోతుంది. అప్పుడు తినడానికి వారికి ఒక రకమైన పులిసినటువంటి టేస్ట్ వస్తుంది. కానీ యేసయ్య కోరుకునేది ఏంటంటే ఆ పులిపిండి వద్దు, ఆ పాత ఆచారాలు వద్దు, పాత విధానాలు వద్దు. పులియని రొట్టెలతో మీరు పండగ చేయండి, పాపం లేని జీవితంతో పండగ చేయండి, సంతోషకరంగా మీరు పండగ చేయండి. పండగ అంటే లోక సంబంధంగా ఎంజాయ్ చేయటం కాదు. దీని బిడ్డలారా, సంతోషంగా నీ భార్య పిల్లలతో కలిసి భోజనం చేయండి, సంతోషించండి, ఆనందించండి. కానీ ఫ్రెండ్స్తో కలిసి లోక సంబంధమైన క్రియల్లో కలిసి రకరకాలైనటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, మీ ధనాన్ని వ్యర్థం చేసుకోకండి. దేవుని సన్నిధిలో మీరు వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. కుటుంబం అంతటితో కలిసి, బంధువులతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ సమయాన్ని వెచ్చించండి. నిశ్చయముగా దేవుడు మీ పండుగను పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. పులియని పండుగగా మనం ఉండాలి. కనుక ఈ యొక్క పాపము అనేది మన జీవితాలు ఎలా వస్తుందంటే, ఈ పులిసిన పిండి అనేది కొంచెమైనా ఉంటే చాలు మన జీవితాన్ని అంతా పాడు చేస్తుందండి. కాబట్టి మన జీవితాల్లో ఈ యొక్క పులిపిండి అనేది ఉండకూడదు. ఆ పాపాన్ని నేనేం ముట్టుకోనండి, జస్ట్ అలా దూరంగా ఉండి చూసొచ్చేస్తానండి, జస్ట్ అలా బయటకు వెళ్ళి రోడ్డు మీద ఉండి చూసొచ్చేస్తానండి. కాదు దేని బిడ్డ, ఆ పాపం వైపుకు నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు వేసావో వెంటనే అది నిన్ను పట్టుకుంటుంది. దేని బిడ్డలారా, ఒక గోదావరి ప్రవాహం వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రవాహంలో కర్రలు, దొంగలు అన్నీ కొట్టుకొస్తున్నాయట, కుర్రలందరూ లాక్కుంటారట. ఈ సమయంలో ఒక వ్యక్తికి ఏదో ఒక నల్లని మూట కనిపించిందంట. అయ్యో, ఏదో డబ్బు మూట కొట్టుకుపోతుంది, దాన్ని లాక్కొచ్చేయాలని చెప్పి అతను పరుగు దూకేసాడు. ఎవడు చెప్పకుండా వెళ్ళిపోయి అతను ఆ మూటను పట్టుకుని లాగుతున్నాడట. అది రావట్లేదు.
ఏంటి లాగుతున్నారు, రావట్లేదు కుర్రోళ్ళందరూ అని. ఒరే ఆ మూట వదిలేసి వచ్చేరా బాబు ఎందుకు అని చెప్పేసి అంటే అతను అంటున్నాడట, ఒరే ఆ మూటను నేను ఎప్పుడో వదిలేసానురా, కానీ ఆ మూటే నన్ను పట్టుకుందరా అన్నాడట. అంటే దేని బిడ్డలారా, అది మూట కాదు కానీ ఒక ఎలుగుబంటి, అది ముడుచుకొని వెళ్ళిపోతుందట. వీడు ఎప్పుడైతే వెళ్ళాడో బాగా తోడు దొరికాడని చెప్పి వీడిని పట్టుకుందంట. ఇద్దరూ కలిసి వెళ్ళి సుడిగుండంలో పడిపోయారు దేని బిడ్డలారా. ఇదిగో ఆ యొక్క పాపాన్ని అతను పట్టుకొని వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ దాన్ని ముట్టుకున్న తర్వాత అది ఏం చేసిందండి, ఇతను వదిలేయాలనుకున్నాడు కానీ అది వదలట్లేదు. ఆ పాపం మన వదలదు. నువ్వు టచ్ చేసి వచ్చేద్దాం అనుకుంటావు, కానీ ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. నిన్ను నాశనం చేసేంత వరకు, నిన్ను మరి నీ జీవితాన్ని పాడు చేసేంత వరకు ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి ఆ పాపాన్ని నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు, పాపం పరిసరాలకు వెళ్ళడానికి వీల్లేదు, పాపం వైపు చూడడానికి కూడా వీల్లేదు. కనుక ఆ తండ్రి అయిన దేవుడు చెప్పారు, నీవు వ్యభిచరించడం పాపం కాదు కానీ, పాపం అని చెప్పట్లేదు కానీ, నువ్వు కంటి చూపుతో మోహపు చూపు చూస్తేనే పాపమని ఆ యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన భక్తిని మనకు బోధించారు. కనుక దేని బిడ్డలారా, మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి, మనం పాపం జోలికి పోకుండా పరిశుద్ధమైన పండుగ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదే నిజమైన పండుగ. 5వదిగా మరి కీర్తనాకారుడు 42వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, మరి యొక్క మాట, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతోను నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, మరి యొక్క పండుగలో మధురమైన జ్ఞాపకాలు మనకు ఉండాలి, సంతోషకరమైన జ్ఞాపకాలు మనకు ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యో ఒకానొక రోజున నేను సమాజముగా కూడి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించానే, సంతోషించానే, మహిమపరిచానే, కానీ ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తుంటే నాకెంతో మరి బాధ కలుగుతుంది. ఇప్పుడు నేను అది చేయలేకపోతున్నానని చెప్పి మరి వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ జీవితంలో ఉందా అలాంటి మంచి జ్ఞాపకం? ఈ పండుగలో యేసయ్య సన్నిధికి వెళ్ళే సమయం, యేసయ్యను ఆరాధించే సమయం, ఈ పండుగను వంక పెట్టుకొని చాలామంది చుట్టాలు వచ్చారని, వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చారని కూడా దేవుని మందిరాన్ని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దు దేవుని బిడ్డలారా, నీ బంధువులతో కలిసి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, అందరూ కలిసి ప్రభువును ఆరాధించండి. ఈ యొక్క మరి దావీదు భక్తుని వలె నీవు కూడా మధురమైన జ్ఞాపకాలు పొందుతావు ఈ పండుగ వేళల్లో, ఈ పండుగ సంతోషంలో. అది నిజమైన పండుగ ఉంటుంది. కనుక అనేక మందిని నువ్వు యేసయ్య దగ్గరికి నడిపించే బిడ్డగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. తద్వారాగా నీకు పరలోక రాజ్యంలో గొప్ప ఆధిక్యత కలగబోతూ ఉంది. పరలోక రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు మరి 400 మంది సంఘాన్ని రక్షించిన దైవజనుడు వెళితే ఆయనకి మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఏం చేశారంటండి, మరి 100 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని పెట్టారట. అదేంటి, నేను 400 సంఘాన్ని కలిగాను కదా, 100 నక్షత్రాలు పెట్టారేంటి నాకు అని చెప్పి అనుకుంటున్నాడట. ఒక ముసలావిడి అదే సంఘంలో ఉన్న వ్యక్తి వచ్చారట, ఆమెకి 300 నక్షత్రాలు పొదిగిన మరి కిరీటాన్ని పెట్టారట. వెంటనే ఆయన అడిగాడు, ప్రభువా ఇదేంటి నాయన, నేను 400 మంది రక్షిస్తే నాకు 100 పెట్టారు, ఆయనకు ఆవిడికి 300 పెట్టారంటే, దైవజనుడా నీ వాక్యాల ద్వారాగా, నీ పాటల ద్వారాగా, నీ సందేశాల ద్వారాగా 100 మంది రక్షించబడ్డారు, కానీ ఆమె తన గుడిసెలో ఉండి కన్నీరుతో ప్రార్థన చేసింది కాబట్టి 300 మంది రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆ వృద్ధురాలు 300 మంది రక్షించడానికి కారకులైంది. ఈ రోజున నిజమైన సంతోషం, నిజమైన పండుగ ఏంటో తెలుసా? అనేక మంది నువ్వు రక్షణలోకి నడిపించినప్పుడు, అనేక మంది నువ్వు ప్రభువు దగ్గరికి నడిపించినప్పుడు అదే నిజమైన సంతోషం దేని బిడ్డలారా. కనుక మీరును కూడా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించేవారు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 6వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. దానియేలు కలిగినటువంటి ఈ పండుగలో జరగబోతున్నటువంటి విషయాలను గురించి ఆయన పొందినటువంటి ఒక దర్శన భాగ్యాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. అక్కడ మనం చూస్తాం 4 జంతువులను గురించి రాయబడింది. మొదటిది సింహమును పోలి పక్షిరాజు రెక్కలు కలిగి ఉంటుంది. రెండవది ఎలుగుబంటిని పోలి ఉంటుంది దేని బిడ్డలారా. అయితే దేని బిడ్డలారా, 3వదిగా చిరతపులిని పోలినటువంటిది. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే 4వదిగా ఒక మరి
భయంకరమైనటువంటి జంతువుగా ఉన్నది. దీనికి 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములలో ఒక 3 కొమ్ములు మరి ఊడిపోయే విధంగా ఒక కొమ్ము వచ్చింది. అది మరి ఈ యొక్క అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తు అనబడినటువంటి ఈ యొక్క చిన్న కొమ్ము ఏం చేస్తుందంటే, కాలము అనగా 1 సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరములు, అర్ధకాలం అనగా మరి సగం సంవత్సరం, ఈ విధంగా 3.5 సంవత్సరాల కాలము వారికి మహాశ్రములు. 3.5 సంవత్సరాలు మనకి పరలోకంలో విందు జరగబోతూ ఉందండి. కాబట్టి దీని బిడ్డలారా, ఇలాంటి మర్మములతో కూడిన అనేకమైన సత్యాలను కూడా రాబోయే కాలంలో మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఆ పండుగలో అతను అనేక మందిని హింసించబోతూ ఉన్నాడు, బాధించబోతూ ఉన్నాడు. కనుక ఎలాంటి సత్యాల్లో కూడా ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడబోతూ ఉన్నారు. 7వదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతటిని నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. మరి ఈ పండుగలో అభిషేకం మనం పొందాలి. ఆ అభిషేకము మనల్ని కాపాడుతుంది. ఆ అభిషేకము ఈ యొక్క ఆనందాన్ని ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. కనుక ఈ యొక్క పండుగలో విమోచన ఆరాధన మీరు పొందాలి. పండుగలో పస్కా ద్వారాగా మరి సంహార దూతను రక్షణ పొందాలి. పండుగలో సిద్ధపాటు చేయబడిన మంచి ఇల్లు పొందాలి. మరి యొక్క పండుగలో పులిసిన పిండిని తీసివేయాలి. పండుగలో మధురమైన జ్ఞాపకాలు మీరు పొందాలి. పండుగలో మరి నిలుపుదల అనబడినటువంటి దాన్ని కూడా గ్రహించాలి. పండుగలో అభిషేకాన్ని మీరు పొందాలి. అట్టి దేవుని కృప, దేవాతి దేవుడు నిజ పండుగ మీకు ఇచ్చి ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలైన వారి జీవితాల్లో నిజమైన పండుగ దయచేయండి, నిజమైన ఆనందము దయచేయండి, నిజమైన సంతోషం దయచేయండి అని ఆ ప్రభు మీద నువ్వు ఆధారపడితే ఆ ప్రభు నీ జీవితంలో నిశ్చయముగా నిజమైన పండుగ ఇవ్వబోతున్నారు. కనుక ఆ ప్రభు మీద మనం ఆధారపడి ప్రభు వైపు మనం చూద్దాం. నీవున్నావన్న ఒకే ఒక్క నిరీక్షణ నన్నీ లోకంలో బ్రతికిస్తుంది యేసయ్యా. తోడున్నావన్న ఒకే ఒక్క నమ్మకము నా బ్రతుకును ముందుకు నడిపిస్తుంది యేసయ్యా. బ్రతుకే బరువైనా ఎదకు భారమే అయినా పరిస్థితులేవైనా ప్రాణం పోయే దశయైనా నీవున్నావన్న ఒకే ఒక్క నిరీక్షణ నన్నీ లోకంలో బ్రతికిస్తుంది యేసయ్యా. వేదనలే ఎటు చూసినా, శోధనలే ప్రతి క్షణమున, ప్రాణము కృంగిపోయే ఆవేదన, పరుపు తేలిపోయే కన్నీటి రోదన. ఏ క్షణమున ఏమి జరుగునో ఏమో తెలియక భయము గుప్పిట్లో బరువు బందీ అయినా, బాధ్యతల బరువులు చూసి బెంగపడినా, లోకమనే సంద్రాన ఏకాకిగా మిగిలిన నీవున్నావన్న ఒకే ఒక్క నిరీక్షణ నన్నీ లోకంలో బ్రతికిస్తుంది యేసయ్యా. అవును నా ప్రియ బిడ్డ, యేసయ్య నీకున్నారు గనుక నీ జీవితంలో నిజమైన పండుగ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. సమస్యల విడుదల కలుగును గాక, శోధన విడుదల కలుగును గాక. నూతన సంవత్సరంలో నూతనమైన నిజమైన పండుగ మీ జీవితాల్లో ప్రభు అయిన యేసయ్య దయచేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అని యేసయ్య ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.